తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఏ పేరుతో పిలిచినా, ఏ రూపులో కొలిచినా గుండెలలో కొలువైయున్న దేవుడు శివుడే. అలాంటి శివ సాన్నిధ్య క్షేత్రం భక్త మార్కండేయుడు ఆరాధించిన ఆలయ ప్రాంగణం గొట్టిపాళ్లలోని శ్రీ మార్కండేయేశ్వర స్వామిగా, త్రేతాయుగం నుండి భక్తుల బాధలను తొలగించే స్వామిగా అలరారుతున్న దేవస్థానం ఇప్పుడు మనం చూసే ఆలయం. ఆ విశేషాలేంటో కనులారా తిలకించి తరిద్దాం. అమేయ భక్తిభావంతో నీవు తప్ప నాకింకొకరు లేరు అని శరణు వేడిన మార్కండేయ మహాముని ఆర్తిని ఆలకించిన పరమశివుడు ప్రత్యక్షమై మార్కండేయుణ్ణి కాపాడిన చరిత్ర మన పురాణాలలో గోచరిస్తుంది. శివానుగ్రహం పొందిన తరువాత మార్కండేయ మహాముని తన జీవితాన్ని లోక శ్రేయస్సు కొరకు ఆ పరమశివుణ్ణి ఆరాధిస్తూ తపమొనరించిన పుణ్యక్షేత్రాలు ఎన్నో మన తెలుగు నేలపై విరాజిల్లుతున్నాయి. అలాంటి క్షేత్రమే ఇప్పుడు మనం చూస్తున్న శ్రీ మార్కండేయేశ్వర స్వామి దేవస్థానం. గొట్టిపాళ్ల గ్రామ శివారులో దేదీప్యమానంగా అలరారుతున్న దేవాలయం శ్రీ మార్కండేయేశ్వర స్వామి దేవస్థానం. పల్నాటి చరిత్రకు పేరుగాంచిన మాచెర్ల నుండి శ్రీశైలం వెళ్లే రహదారిలో శ్రీగిరిపాడు నుండి గొట్టిపాళ్ల గ్రామానికి చేరుకుంటే ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించవచ్చు. ఒకప్పటి కీకారణ్య నల్లమల అటవీ ప్రాంతంగా పేరుగాంచిన ఈ ధామం నేడు జనావాసాలతో విరాజిల్లుతోంది. అయినా శ్రీ మార్కండేయేశ్వర స్వామి సన్నిధి ఇప్పటికీ కాస్త అరణ్యపు ఛాయలను కలిగి ఉంది. శ్రీశైలం నుండి నాగార్జున సాగర్కు ప్రవహించే పుణ్యనది కృష్ణమ్మ ఈ క్షేత్రానికి కనుచూపు మేరలో దర్శనమిస్తుంది. ఆస్తికులు తపమాచరించాలనుకునే మహనీయులకు ఈ క్షేత్రం బహుశక్తిమంతంగా ఉంటుందని మార్కండేయుని ద్వారా విశదమవుతోంది. ఈ క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరుల పూజలు ఎంతో నియమనిష్టలతో నిర్వహిస్తారు ఇక్కడి అర్చక స్వాములు. ఆలయ ప్రాంగణంలో గల ఓ వేప చెట్టుకున్న 4 శాఖల ఆకులు 4 రకాల రుచులను కలిగి ఉండడం అత్యంత విశేషంగా ఆ పరమాత్మ మాహాత్మ్యంగా పేర్కొంటారు. పూర్వకాలంలో ఇక్కడ మృకండ మహాముని, మరుద్వతి అనే ఋషి దంపతులు నివసించేవారని చరిత్ర. చాలా కాలం వరకు సంతాన భాగ్యం కలగని ఆ ఋషి దంపతులకు నారద మహాముని యతి తపోతల అనే ప్రాంతంలో ఓ ఉపదేశం చేశారట. యతి తపోతల అనగా నేటి ఎత్తిపోతల జలపాతంగా పిలువబడే విహారక్షేత్రం. ఆ కాలంలో ఈ యతి తపోతలను దత్తాత్రేయ మహాముని లాంటి వారెందరూ తపమాచరించిన ప్రదేశంగా చెబుతారు. అలాంటి దివ్యక్షేత్రంలో మృకండ మహామునికి నారదుడు ఉపదేశించారట. అటు తర్వాత మృకండ మహాముని యతి తపోతల నుండి ఈ దండకారణ్య ప్రాంతానికి వచ్చి నేడు గొట్టిపాళ్లగా పిలువబడుతున్న ఈ క్షేత్రంలో నివాసం ఏర్పాటు చేసుకుని తపమాచరించారట. ముని తపోభంగానికి కొందరు రాక్షసులు సదా ప్రయత్నం చేసేవారట. అలా బాధిస్తున్న రాక్షసుల ఉనికిని ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఇక్కడి వేప చెట్టు క్రింద వెలసిన గంటల పోలేరమ్మ అనే గ్రామదేవత మృకండ మహామునిని అప్రమత్తం చేసేదట. అంతేకాదు ఆ గంటల పోలేరమ్మే ఆది పరాశక్తి అవతార రూపిణిగా బ్రహ్మరాక్షసుల రూపుదాల్చి ఆ రాక్షస గణాలను తరిమివేసేదట. మృకండ మహామునికి తపోభంగం కలగకుండా కాపాడిందట. ఇప్పుడున్న వేప చెట్టు ప్రాంతంలోనే ఆనాటి కాలంలో పేరులేని పెద్దమాను అను పేర ఓ మహావృక్షం అక్కడ ఉండేదట. ఆ పేరులేని పెద్దమాను దగ్గర ఈ గంటల పోలేరమ్మ నిలిచిపోయిందని తర్వాతి కాలంలో ఈ వేప చెట్టు ఉద్భవించినట్టుగా చెబుతారు. ఈ వేప చెట్టుకున్న తూర్పు భాగం కొమ్మల ఆకులు చప్పగాను, పడమటి భాగం కొమ్మల ఆకులు చేదుగా ఉండటం నేటికీ మనం చూడవచ్చు. కొంతకాలానికి పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా మృకండు సంతాన ప్రాప్తిని ప్రసాదించమని వేడుకున్నాడట. అంతటా శివుడు ఆ మహామునితో కాకిలాగా చిరాయువు గల 10 మంది సంతానం కావాలా, ఉత్తముడైన ఓ కుమారుడు కేవలం 16 సంవత్సరాల ఆయుర్దాయం మాత్రమే కలవాడు కావాలా అని అడిగాడట. అంతటా ఆ ముని దంపతులు 16 ఏళ్ల ఆయుర్దాయం గల ఉత్తమ సంతానాన్నే ప్రసాదించమని వేడుకున్నారట. ముని కోరుకున్నట్టుగానే ఎంతో తేజోవంతుడైన కుమారుడు కలిగాడట. ఆయనే మార్కండేయుడు. బాలునిగా ఉన్న మార్కండేయునికి వయసు పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రుల్లో భయం మొదలయ్యింది. బాల మార్కండేయునికి 5వ ఏట నారద మహాముని శివ పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించాడు. అంతా ఆ మార్కండేయుడు ఎంతో భక్తి శ్రద్ధలతో శివ పంచాక్షరి మహామంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు. అలా జపమాచరించుచున్న తమ బాలుణ్ణి చూసి మృకండ మహాముని, మరుద్వతి దంపతులు ఎంతగానో సంతసించిపోయేవారు. కాలం గడుస్తున్న కొద్దీ బాలుని ఆయుర్దాయం తరిగిపోతున్నదని చింతించిన తల్లిదండ్రులు ఆ విషయాన్ని తమ కుమారునికి తెలియచేశారు. ఆ బాల మార్కండేయుడు, ఓ మాతా పితరులారా, మీరు చింతించవద్దు.
ఆ పరమేశ్వరుని ఆజ్ఞను తప్పించుకొనుట ఎవరికీ సాధ్యం కాదు అని చెప్పి మరలా శివపంచాక్షరిని జపించడం మొదలుపెట్టాడట. అలాంటి మార్కండేయ మహాముని తపమాచరించిన గొప్ప క్షేత్రం ఈ గొట్టిపాళ్ల శ్రీ మార్కండేయేశ్వర స్వామి దేవాలయం అని పురాణ కథలు చెబుతున్నాయి. ఎండాకాలంలో సూర్యుని తాపం తారాస్థాయిలోకి ఎగబాకినా ఇక్కడి మార్కండేయ మడుగులో నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆలయ సమీపంలో గల మార్కండేయ మడుగుగా ప్రసిద్ధిగాంచిన ఈ తీర్థం ఎల్లవేళలా జలకళతో తొణికిసలాడుతుంది. త్రేతాయుగం నాటి పరశురాముని మొదలు మృకుండ మహాముని, మార్కండేయుడు, మరెందరో మునులు, తపస్వులు ఈ తీర్థంలోని జల ప్రవాహంలో స్నాన సంధ్యాదులు కావించి ఆ గంగమ్మ తల్లితోనే శ్రీ మార్కండేయేశ్వర స్వామిని అభిషేకించి అర్చించేవారట. అలాగే అంతే పురాతనమైన శ్రీ వీరభద్రస్వామిని ఆరాధించేవారని చెబుతారు. మరో మహత్తర విశేషమేమంటే ఈ ఆలయానికి ప్రక్కనే ఓ గొప్ప తీర్థముంది. ప్రకృతి అందాలు తొణికిసలాడుతున్న గండశిలల మధ్యన నిరంతర వాహినిలా ప్రవహించే ఈ తీర్థజలం ఎంతో స్వచ్ఛంగా, పాలలా, రుచిగా ఉండేదట. ఈ తీర్థంలోని నీటితోనే ఆనాటి ఋషిపుంగవులు ఈశ్వరాభిషేకం చేసేవారట. నేటికీ ఆ పరంపర నడుస్తూనే ఉంది. ఇక్కడకు వచ్చిన భక్తులు ఈ తీర్థంలో స్నానమాచరించి శ్రీ మార్కండేయేశ్వరుణ్ణి అర్చిస్తారు. అలాంటి శ్రీ మార్కండేయేశ్వరునికి జరిగే అభిషేక వేడుకను మనమూ తిలకిద్దాం. స్వచ్ఛ జలంతో ఆ పరమాత్మను శుద్ధి చేసి జలాభిషేకం కావిస్తారు అర్చక స్వాములు. పంచామృతాలు ఒకటి తర్వాత మరొక దానితో ఎంతో శాస్త్రీయంగా అభిషేక వేడుక కొనసాగుతుంది. అదే సమయంలో గర్భాలయంలో ఆసీనులైన సకల దేవతామూర్తులకు మంత్రయుక్తంగా శుద్ధ జలంతో ప్రక్షాళన కావిస్తారు. అభిషేకానంతరం స్వామిని సుగంధంతో, పరిమళ పుష్పాలతో అలంకరిస్తారు. అనంతరం కాలాతీతుడైన పరమశివునికి కాలచిహ్నమైన పంచపడగల ఆదిశేషుణ్ణి శిరముపై అలంకరిస్తారు. రుద్రాక్షమాలలు, మంగళాక్షతలు తదితర పవిత్ర ద్రవ్యాలతో స్వామి అలంకార క్రతువు ఆశాంతం దేదీప్యమానంగా జరుగుతుంది. కర్పూర మంగళ నీరాజనాలు సమర్పించి ఆ స్వామి ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు సంతుష్టులవుతారు. ఆలయానికెదురుగా పడమర వైపున గల వేప చెట్టు క్రింద గల గంటల పోలేరమ్మ శిలామూర్తి ఆనాటి నుండి నేటికి ఈ ఆలయ రక్షకురాలిగా విరాజిల్లుతోంది. ఆనాడు ప్రసవ వేదనను అనుభవించే స్త్రీలు ఈ ఆలయంలోని నందీశ్వరుణ్ణి కదిలించి వెళితే సుఖప్రసవం అయ్యేదట. అలాంటి మహిమలు ఎన్నో గొట్టిపాళ్ల శ్రీ మార్కండేయేశ్వర స్వామి సన్నిధిలో జరిగేవట. అలాంటి దివ్య భవ్య దేవాలయ దర్శనం మన భాగ్యం. గొట్టిపాళ్లలోని శ్రీ మార్కండేయేశ్వర స్వామి ఆలయంలోని ప్రశాంత వాతావరణంలో గల మరో విశేషం ఇక్కడి వేప చెట్టు. ఈ నింబ వృక్షం 3 ప్రధాన శాఖల ఆకులు 3 రుచుల్లో ఉంటాయి. చేదు, వగరు, చప్పదనంగా ఉండే ఆకులు ఎంతో మహిమాన్వితమని చెబుతారు. శ్రీ మార్కండేయేశ్వర స్వామి ఆలయంలో ప్రధానమైన పురాతనమైన ఆలయాలు కొన్నైతే శతాబ్దంలో నిర్మించిన మరికొన్ని ఉపాలయాలు దర్శనమిస్తాయి. స్వామికి ముందు భాగాన వాయవ్య మూలాన తూర్పు ముఖంగా ఉన్న శ్రీ వీరభద్రస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలోని శిలామూర్తులు దగ్గర్లో గల ఏట్లో లభించాయట. సెలయేటి ప్రవాహం తగ్గినప్పుడు బయటపడిన పురాతన విగ్రహాలను తీసుకొచ్చి ఈ ఆలయంలో ప్రతిష్టాపన చేశారు. ఆలయం వెనుక భాగంలో గల పుట్టలో లభించిన శివలింగాన్ని ఈ వీరభద్రుడి ఆలయంలో సిగుగారు అనే భక్తుని ఆధ్వర్యంలో ప్రతిష్ఠితం చేశారట. ఆలయానికి తూర్పు భాగాన గల పురాతన వేప చెట్టు క్రింద గల పుట్ట అత్యంత మహిమాన్వితమైనదిగా చెబుతారు. ఈ పుట్టలో దొరికిన శివలింగాన్ని శ్రీ వీరభద్రస్వామి గుడిలో ప్రతిష్టాపన చేశారట. ఇక్కడి నాగమయ్యకు మొక్కితే సంతానం లేని వారికి సంతానం ప్రాప్తిస్తుందని చెబుతున్నారు. అలా ఎందరికో విజయం జరిగినట్టుగా భక్తులు, అర్చక స్వాములు పేర్కొంటున్నారు. ఆ పుట్ట చుట్టూ ఎన్నో చిన్న చిన్న శివలింగాలను తెచ్చిపెట్టారు. పుట్టకు ఎదురుగా ప్రత్యేక ప్రాంతంలో నాగబంధ సుబ్రహ్మణ్య స్వామి వారిని చూడవచ్చు. విశాల ప్రాంగణంలో ఎన్నో దేవతా వృక్షాలు, భక్తులు ప్రశాంతంగా ధ్యానం చేసుకునేలా ఏర్పాట్లు. శ్రీ మార్కండేయేశ్వర స్వామి వారి ఆలయానికి ప్రక్కనే లోకమాత జగజ్జనని పార్వతీదేవి ఆలయాన్ని నిర్మించారు. ఆ మాతకు కర్పూర మంగళహారతులను సమర్పిస్తారు. కార్తీక మాసంలో ఏకాదశి లాంటి పర్వదినాలలో అమ్మవారికి కుంకుమార్చనలు, శ్రీచక్రార్చనలు ఎంతో భక్తిగా నిర్వహిస్తారు ఇక్కడి మహిళలు. అతి పురాతనము, ఎంతో మహిమాన్వితము అయిన ఈ గొట్టిపాళ్లలో వేంచేసిన శ్రీ భ్రమరాంబ సమేత మార్కండేయేశ్వర స్వామి సన్నిధిని చేరుకునే మార్గాలను, పూజా దర్శన వేళలను ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలో ఈ ఆలయం దివ్య జ్యోతులతో తేజోమయంగా అలరారుతుంది.
భక్తులు తండోపతండాలుగా వచ్చి కార్తీక దీపాలను వెలిగిస్తారు. ఆ దివ్య జ్యోతులు మనలోని జ్ఞానజ్యోతిని వెలిగించమని ఆ పరమశివుణ్ణి వేడుకుంటారు. అలాగే మహాశివరాత్రి పర్వదినాన భక్తులు పోటెత్తుతారు. జాగరణలు, ప్రభలు, హరికథా సుధాధారులు లాంటి కార్యక్రమాలతో ఈ మార్కండేయేశ్వర స్వామి ఆలయం దేదీప్యమానంగా వెలుగొందుతుంది. మహాశివరాత్రి నాడు శివపార్వతుల కళ్యాణ వేడుక అత్యంత వైభవంగా జరుగుతుంది. వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొని ఆ కళ్యాణాన్ని అర్చక స్వామి వారి ఆధ్వర్యంలో బహువైభవంగా నిర్వహిస్తారు. తెలుగునాట ఎన్నో దివ్యక్షేత్రాలు ఉన్నాయి. అలాంటి మహిమాన్విత ఆలయాలలో గొట్టిపాళ్ల శ్రీ మార్కండేయేశ్వర స్వామి ఆలయం అతి పురాతనం, మహామునులు తపమాచరించిన దివ్యక్షేత్రం. ఆ ఆలయ శోభను, స్వామి అమ్మవార్ల కరుణను పొందడం నిజంగా ఆస్తికులకు జన్మజన్మల పుణ్యప్రదం. కళ్యాణ వేడుక మన ఇండ్లలో మన పిల్లలకు చేసినట్టుగా లోక కళ్యాణార్థం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుపుతారు. పెళ్లి కావలసిన పిల్లలకు కాత్యాయని వ్రతాన్ని, శివపార్వతీ కళ్యాణాన్ని జరిపిస్తే తప్పకుండా తామనుకున్న కోరికలు నెరవేరుతాయని పెద్దలు చెబుతారు. ఈ కళ్యాణ వేడుకను స్వయంగా చెయ్యలేని వారు ఇలా దేవాలయాలలో అర్చక స్వాముల సహాయ సహకారాలతో నిర్వర్తించి తమ మనోవాంఛలను నెరవేర్చుకోవచ్చునని పురాణాల ద్వారా విశదమవుతోంది. బాజా భజంత్రీలు, మంగళ తోరణాలు, పూలహారాలు, పుస్తెలు, కిరీటాలు, కైంకర్యాలు, కళ్యాణ ఘడియలకై ఎదురుచూపులు, ముత్తైదువుల ముచ్చట్లు, తలంబ్రాలు, తాళిబొట్టు ఇలా శోభాయమానంగా జరిగే శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా ఆనంద బాష్పాలను నింపుతుంది. అలాంటి దివ్యమంగళరూపుని దర్శనం బహుపుణ్యప్రదం. శ్రీ మార్కండేయేశ్వర స్వామి అమ్మవార్ల కరుణా కటాక్షాలు మనందరిపై వెల్లి విరియాలని కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త శాంతిరస్తు. శుభమస్తు. సకల లోకాధీశుడు ముక్కంటి శివపరమాత్మ వేంచేసిన గొట్టిపాళ్ల శ్రీ భ్రమరాంభ మార్కండేయేశ్వర వీరభద్ర శ్రీ విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సమేత శివ పంచాయతన తీర్థ దర్శనం జన్మజన్మల పుణ్యఫలం.